మన తెలుగు రాష్ట్రాలకు వణుకు పుట్టించే వార్త ఇది. ఇప్పటికే వింటర్ సీజన్ ప్రారంభం కావడంతో రాత్రులు టెంపరేచర్ బాగా తగ్గడం గమనించే ఉంటారు. ఆ తగ్గడం ఇంకా తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 10 రోజుల్లో తెలంగాణ, ఏపీలో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయని తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించింది. పంజా విసరడం ప్రారంభించిన చలిపులి రాగల 10 రోజులు జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణ శాఖ. నవంబర్ 19 వరకు ఇదే పరిస్థితంటూ ఐఎండీ హెచ్చరిక. చలికాలం ప్రభావం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. 3-4 రోజుల వ్యవధిలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి 20 డిగ్రీల నుంచి 9 నుంచి 13 డిగ్రీల మధ్యకు చేరుకున్నాయి. రాబోయే 10 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగబోతోంది. ముఖ్యంగా నవంబర్ 19 వరకు అంటే రాబోయే 10 రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నవంబర్ 13 నుంచి నవంబర్ 17 వరకు రాత్రి ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు అంతకంటే దిగువకు కూడా పడిపోవచ్చనే హెచ్చరికలు పరిస్థితి తీవ్రతకి అద్దం పడుతోంది. తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేశారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశముంది. దీని ప్రభావంతో కూడా చలి వాతావరణం పెరుగుతుందని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీల్లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు బుధవారం వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 9 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదవుతాయని పేర్కొంది. ముఖ్యంగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 9 నుంచి 10 డిగ్రీల మధ్య నమోదవుతాయని వెల్లడించింది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక మిగిలిన జిల్లాల్లో 11 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఏపీలో అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, విజయనగరం, వైఎస్ఆర్ కడప, ప్రకాశం, అనకాపల్లి, నంద్యాల, పార్వతీపురం, మన్యం, పల్నాడు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 నుంచి 20 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముంచంగిపుట్టులో 12.7, డొంబ్రిగూడలో 13.7, పెదబయలులో 13.9, అరకులో 14.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తెలుగు స్టేట్స్లో పంజా విసరనుండగా వృద్ధులు, చిన్నారులకు తలటోపీలు ధరించాలని, అలానే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వెట్టర్లు ధరించడం, రాత్రివేళ బయట తిరగకుండా ఉండాలని సూచిస్తున్నారు.